నిన్నటి వీడియోలో చెప్పాను కదా మాకు అసలు తిరుపతిలో దర్శనం అయిందా లేదా అనేది. నిన్నటి వీడియోకి ఈ వీడియో కంటిన్యూ వీడియో. ఈ ఫుల్ వీడియో చూడండి. ఫుల్ వీడియో చూస్తే మొత్తం క్లారిటీగా అర్థమవుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. నిన్న చెప్పా కదా కొండపైకి వెళ్ళేటప్పటికి 9:30 అయిపోయింది. ఎక్కడ ఒక్క సెకండ్ కూడా ఆగకుండా గుండెలు చేయించుకోవడానికి వెళ్ళిపోయాము. లగేజ్ కూడా కౌంటర్లు ఏం పెట్టలేదు. ఇంకా లగేజ్ దగ్గర నేనుంటే వీళ్ళు వెళ్ళి గుండెలు చేయించుకున్నారు. గుండెలు అయ్యేటప్పటికి 10:30 అయ్యింది. 11 అయ్యేటప్పటికి నలుగురం స్నానం చేసి ఇంకా రెడీగా ఉన్నాము. ఆ రోజు రిటర్న్ ట్రైన్ ఉంది 3:15కి. మా దర్శనం ఎప్పుడు అవ్వాలి, మేము ఎప్పుడు వెళ్ళాలో మాకు అస్సలు అర్థం కాలేదు. ఇంకా లగేజ్ని కౌంటర్లో పెట్టేసి ఇంకా దర్శనానికి వెళ్ళిపోయాము. లైన్లోనికి వెళ్ళేటప్పటికి 12 అయిపోయింది. చాలా భయపడ్డాము. రిటర్న్ రిజర్వేషన్ కూడా చేసుకున్నాము. టికెట్లు అనవసరంగా వేస్ట్ అయిపోతాయని ఆలోచించాము. గుండ్లు చేసుకునేటప్పటికి 11 అయిపోయింది. అప్పుడు ఆలోచించి రిజర్వేషన్ క్యాన్సిల్ చేద్దామని చూసాము. ఇప్పటికే 11 అయిపోయింది. దర్శనం అవుద్దో లేదని భయపడి ఇంకా దేవుడి పైనే భారం వేసాము. ఇంకా ట్రైన్ ఎలాగైనా ఎక్కించి స్వామి నీ దర్శనం అయిపోయి అనేసి మొక్కున్నాము. లైన్లోకి వెళ్ళిపోయాము. ఏదైతే అది అవుతుంది అనేసి ఇంకా మేము వెళ్ళిన 1.5 అవర్లో మాకైతే దర్శనం అయిపోయింది. ట్రైన్కి అందుతామని అస్సలు అనుకోలేదు. టికెట్స్ పోతాయనేసి ఎక్స్పెక్ట్ చేసి వదిలేసాము ఇంకెందుకనేసి. నిజంగా వెంకటేశ్వర స్వామి ఉన్నారనిపించింది నాకైతే. 1:30 కల్లా దర్శనం అయిపోయింది. ఇంకా లడ్డూలు తీసుకొని బయటకు వచ్చేటప్పటికి 2 అయ్యింది. ఇంకెక్కడ ఆగకుండా ఇంకేం తీసుకోలేదు. కిందకి దిగిపోయాము తిరుపతికి. మేము వెళ్ళేటప్పటికి ట్రైన్ ప్లాట్ఫామ్లో పెట్టేశారు. ఇంకా పరిగెట్టుకుంటూ ఎక్కాము. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోలు అనేవి మీ ఫోన్లోకి దొర్లుకొని వచ్చేస్తాయి.